రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇందిరాగాంధీ గారు పరైపోయిందని చెప్పి అంటున్నా. ఈ దేశ ఐక్యత కొరకు సమగ్రత కొరకు ప్రాణం త్యాగం చేసింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అని చెప్పి అంటున్నాను. జాతీయవాద గురించి బీరా మాట్లాడేది. ఈ జాతి ఐక్యత కొరకు, భారతదేశ సమగ్రత కొరకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా బాధ్యతగా భావించేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పిన మనం చేస్తాం చెప్పండి. సరే, ఎన్నికల్లో ఏమవుతుందో ప్రజలు చూడబోతున్నాం. మీ మురళి శాసన ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలే మళ్ళీ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి. పత్రికలు కూడా ఘోషించినాయి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అని చెప్పని. దీని దగ్గర పడ్డాక తెలిసి వచ్చిందా కేసీఆర్ చతికిల పడ్డాడు. ఇలా మోడీ గారు కూడా చతికిల పడబోతుండని చెప్పి అంటారు. మోడీ గారు కూడా ముందు అక్కి బార్ 400 అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు అక్కి బార్ 350 అంటాడు. నేనంటలేను, ఇది వాళ్ళేనే దించిండ్రు, 50 దించిండ్రు. ఒక్క వారం ఆగండి అక్కి బార్ 300 వస్తుంది, ఇంకో వారం ఆగండి 250 వస్తుంది, ఇంకో వారం 200 లోపలికి వస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క 50 పోతుంది, ఒక్కొక్క వారం ఒక 50 పోతుంది అని చెప్పి ఒక వారం గడిచింది 50 వేయింది, ఒక వారం గడిచింది 50 వేయింది, ఇంకో వారం గడిస్తే మళ్ళీ 50 పోతుందని చెప్పి అంటున్నాను. ఒక్కొక్క వారానికి 50 స్థానాలు కోల్పోతుంది ఇవాళ ఎన్డీఏ అని చెప్పి అంటున్నాను. ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో, ఈ దేశంలో మోడీ గారికి ఎవరున్నారు? నువ్వు దేశంలో మోడీ గారికి ఎవరున్నాడు కాదే, రాహుల్ గాంధీ గారికి ఎవరున్నారా? మోడీ గారికి అంబానీ అదాని ఉన్నారు. మోడీ గారికి ఎవరున్నారు? ఓ దిక్కు అంబానీ, ఇంకో దిక్కు అదాని, ఇద్దరు ఉన్నారు. భుజం శిరో భుజం అంబానీ అదాని. రాహుల్ గాంధీకి ఎవడున్నాడే? మన సబ్జెక్ట్ రద్దు చేసి ఇల్లు ఖాళీ చేపిస్తే ఏదైతుందో పక్క అడుక్కొని సోపదింటున్నాడు, అడుక్కొని సోపదింటున్నాడు అని చెప్పండి. బాబా రాహుల్ గాంధీ ఏది ఇస్తుందో ఆయన ఎన్నికల అఫిడవిట్ తీయండి, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ తీయండి అని చెప్పంటాడు. ఆయనకి ఏముందో తెలిసి వస్తుంది. ఒక మోడీకి సంసారం లేదు, ఆయన తినటోడే ఓడున్నాడు. మోడీకి ముసల్తనం వచ్చింది ఎవడు తెలియదు. కానీ రాహుల్ గాంధీ వయసోడు అయి ఉండి కూడా ఏది ఇస్తుందో, ఈ దేశం కోసం ఏది ఇస్తుందో, ఈ దేశం కోసం రాహుల్ గాంధీ అని చెప్పండి. మొత్తమే పశు వైద్య కళాశాల కరీంనగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి శాతవాహన యూనివర్సిటీ నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా ఏదైతుందో జగిత్యాలలో ఐటీఐ కళాశాలతో పాటుగా నాక్ శిక్షణ కళాశాల రెసిడెన్షియల్ రీజనల్ సెంటర్ ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి చెందింది జగిత్యాలలో ఏర్పాటు చేయబడడం చెప్పండి. అంటే కేవలం మెడికల్ కళాశాల మినహా ఏదైతుందో విద్యా వ్యాప్తికి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కూడా జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక విధంగా చొరవ తీసుకునేటువంటి అవకాశం లభించడము అదృష్టంగా భావించాలని చెప్పండి. అంటే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి పదవులో పయనింపజేయడానికి కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రధానం చెప్పంటున్నాం. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ రోడ్డు సౌకర్యాలు కల్పించాలనే భావన తలపుతో ఏదైతుందో నేను అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కానీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానీ నీకు బీటీ రోడ్డు సౌకర్యం లేని గ్రామము నివాసిత ప్రాంతం జగిత్యాల నియోజకవర్గం లేదు అని చెప్పంటే అతిశయోక్తి కాదు. అన్ని 100% చెప్పంటున్నా. ప్రతి గ్రామం ఏదైతుందో బీటీ రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పంటున్నా. అంటే త్రాగునీటి సౌకర్యం సంబంధించి వాస్తవంగా మల్యాల కొండల ప్రాంతాలు కొద్దిగా ఎగువ ప్రాంతాలు, మల్యాల కొండల ప్రాంతాలు ఇక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చెప్పి గ్రామాల మంచినీటి బావులు తవ్వుకొని ఇక్కడ త్రాగునీటి యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి జగిత్యాల ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుంటే ఏదైతుందో ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా సేవ చేసే అవకాశం నాకు లభించడం నిజంగా అదృష్టంగా భావిస్తాను చెప్పండి. సుట్టబోలు లెక్క రావాలి, సుట్టబోలు లెక్క రావాలి. ఇప్పుడు కన్న కొడుకు లెక్క వస్తా, కన్న కొడుకు లెక్క వస్తా చెప్పంటున్నా.
దేవుని దేవాలయ పార్లమెంట్కి ఎంపిక కావడంతో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి పనులు పైన చేయడానికి నేను కన్న కొడుకులాగా వస్తాను చెప్పి అంటున్నాను. నిజామాబాద్ వాళ్ళు ఏదైతుందో జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం. నాకు స్థానికతనే ప్రాతిపదిక అయినట్టయితే నాకు పోటీ చేసే అవకాశం హక్కు కేవలం నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే ఉంటుందని చెప్పి అంటున్నా. నిజంగానే ఏ అభ్యర్థి కానీ స్థానిక ప్రాతిపదికల ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావించినట్టయితే ఆ స్థానిక ప్రాతిపదిక నాకు నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది, నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ సెగ్మెంట్. ఆ విధంగా నేను ఏదైతుందో నా పోటీ అవకాశం రాకుండా మంచిది చెప్పాను. నేను సంతోషంగా ఉంటాను. ఐ వర్క్ ఫర్ ది పార్టీ, ఇన్ని అవకాశాలు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. నాకు 1985 వెళ్ళి చెప్పంటు నేను ఎన్నికలు గెలిచిన ఓడిన కానీ ఏదైతుందో నా అభ్యర్థిత్వం గురించి ఎన్నడూ కూడా దరఖాస్తు పెట్టకుండా నా గౌరవం నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. సరే, అవకాశం పొందడం నా అదృష్టం. అది మనం నేను ఆశించిన పెద్ద పొందలేకపోయింది, కానీ ప్రజల సేవ చేయడం నా సంకల్పం అని చెప్పి అంటున్నాను. నేను ఎమ్మెల్యే గెలవలేకపోయానని చెప్పాను. ఏదైతుందో నేను నిర్లక్ష్యం చేస్తలేనే. అదృష్టం కొద్ది గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్యమన్నది నాకు. మా మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు నాకు అండదండగా ఉన్నాడు. ఇంకో పక్క మేడిపల్లి సత్యం ఉన్నాడు, ఆది శ్రీనివాస్ ఉన్నాడు, నాకు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పొన్న ప్రభాకర్ ఉన్నాడు. నాకు ఏదైతున్నదో జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేయడానికి, ఈ ప్రాంతాన్ని ఏదైతుందో మొత్తం తెలంగాణలోనే ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి చెందిన నియోజకవర్గాన్ని నిలబెట్టడానికి కొరకు అని చెప్పంటాను. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నేను నిజంగా చెప్పంటున్న స్థానికత ప్రాతిపదికన కల్పనలో ఏదైతుందో ఎకనామిక్ రికన్స్ట్రక్షన్ రాజ్యాంగాన్ని సవరించడం. ఆల్ రైట్, ఉన్నత వర్గాలలో ఉండే నిరుపేద వర్గాలకు రిజర్వేషన్ ఒకటి కల్పింప చేయాలని చెప్పని రాజ్యాంగాన్ని సవరించడం. మరి బలహీన వర్గాలలో ఏదైతున్న నిరుపేద వర్గాలు ఉన్నారు, బలహీన వర్గాలలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఒకటి పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏ 50% క్యాప్ అని అంటున్నావో దాన్ని సడలింప చేయాల్సిన ఆవశ్యకత ఉందా లేదే? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దళితులు బలహీన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లు 50% అనేటువంటి యొక్క ఆంక్షను సడలింపు చేయడం ఏదైతుందో మా ఎన్నికల ప్రణాళిక అని చెప్పంటున్నాను. రిజర్వేషన్లపై ఉన్న ఆంక్షలను సడలింప చేసే విధంగా ఏదైతుందో దళితుల బలహీన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందించాలని చెప్పని సంకల్పించడం హిందూ వ్యతిరేకం అనేది. ఏది హిందూ వ్యతిరేకం? ఇలా హిందూ సమాజానికి అండగా నిలిచింది ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. సమాజంలో ఏ వర్గమే కానివ్వండి, మాకు హిందువులు ఇతర అల్పసంఖ్యాక వర్గాలు రెండు కళ్ళ లాంటి వాళ్ళని చెప్పంటున్నాం. సమాజంలో హిందువులే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ అందరినీ సమానంగా చూసే రాజకీయ పార్టీ, లౌకికవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ సభ్యుడు, గతంలో ఇది శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ కేంద్ర మంత్రివర్గ ఇద్దరు పేపర్ చూసింది అంటే పొద్దునే పేపర్ చూస్తే కాంగ్రెస్ హిందూ వ్యతిరేక మేనిఫెస్టో అంటే నాకు ఇందులో ఏది హిందూ వ్యతిరేకం నాకు అర్థం. రైతాంగానికి మద్దతు ధరకు చట్టబద్ధ కల్పింప చేయబడాలన్న హిందూ వ్యతిరేకమా? ఈ సమాజంలో రైతాంగం 99% హిందువు. ఈ సమాజంలో 99% రైతాంగం హిందూ, 99% వ్యవసాయ కూలీలు హిందూ. సమాజంలో 75% బలహీన వర్గాలు హిందూ. సమాజంలో నిరుపేద వర్గాలు దళితులు, ఎస్సీ ఎస్టీలు హిందూ. మేము వాళ్ళ సంక్షేమం కొరకు పాంచ్ న్యాయ్ రూపొందించి మేనిఫెస్టో విడుదల చేస్తే ఇలా పాంచ్ న్యాయ్ చెప్పేది ఏది నాకు హిందూ వ్యతిరేక అర్థం కావటం లేదే. ఈ అంశం హిందూ వ్యతిరేక పేర్కొను. నువ్వు రైతాంగానికి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయడం హిందూ వ్యతిరేకమా? రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? NREGS లో వ్యవసాయ కూలీలకు ఏదిస్తుందో
రోజుకు 400 రూపాయలు కూలీ కల్పింప చేయాలని చెప్పిన భావించిన సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం పెంపొందింప చేయబడిన విధంగా ఏదైతుందో కుల గణన చేపట్టాలని చెప్పి సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో 50% ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయాలని చెప్పని సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? నిరుద్యోగ యువతకు ఏదైతుందో ప్రభుత్వం శిక్షణ కల్పించి మన స్వయం ఉపాధికి తోడ్పడాలని సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? ఏది హిందూ వ్యతిరేకమయా? ఏది హిందూ వ్యతిరేకం? ఎంతో సమాజాన్ని కుల మతాల పేరట ఏదైతుందో చీల్చే విధంగా, సమాజాన్ని కుల మతాల నెపంతో పేరట ఏదైతుందో చీల్చే విధంగా ప్రతిదీ రాజకీయం అయితే ఎట్లనే మీ పాంచ్ న్యాయ ఏదైతుందో మా ఆలోచన విధానాన్ని ప్రకటించడమే. ప్రత్యామ్నాయంగా నువ్వు ప్రకటించు. మేము రైతుకి ఏదైతుందో కనీస మద్దతులు చట్టబద్ధత అన్నాం. మేము మెరుగైన విధానం ప్రకటించు. మేము రుణమాఫీ అన్నాం. మేము మెరుగైన విధానం ప్రకటించు. చౌదరి చరణ్ సింగ్ ఈ దేశంలో కర్షకులకు రైతాంగానికి మొట్టమొదటిసారిగా రుణమాఫీ చేయాలని చెప్పని ఆలోచించింది చౌదరి చరణ్ సింగ్ అని చెప్పట్టు. నువ్వు ఆయనకు భారతరత్న ఇచ్చినావు, సంతోషమైన భారతరత్న. మరి ఆయన ఆలోచన విధానాన్ని ఏదైతుందో నువ్వు అమలు చేయాలని చేయద్దే. నువ్వు చౌదరి చరణ్ సింగ్ ఏదైతుందో భారతరత్న ఇచ్చినావు, ఆయన ఆలోచన. ఈ స్వామినాథన్ గౌరవార్థం ఏదైతున్నదో భారతరత్న ప్రకటించినావు. స్వామినాథన్ ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు రెండింప చేయడంలో ఏ విధానాన్ని అవలంబించడానికి రూపకల్పన చేసిండు. ఆ ఆలోచన అమలు చేయి. నువ్వు ఎంతో సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో. సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో. మీ సమాజాన్ని ఐక్యంగా నిలపడం మా మేనిఫెస్టో. యావత్ హిందూ సమాజాన్ని ఐక్యంగా నిలపడం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక అని చెప్పండి. సమాజంలో నిరుపేద వర్గాలు, ప్రధానంగా దళితులు, ఎస్సీ ఎస్టీలు అని చెప్పంటున్నా, బలహీన వర్గాలని చెప్పంటున్నా, వారికి అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీకి లక్ష్యమని చెప్పంటున్నా. దయచేసి అంటే ఉగాది శుభదినం. నాకు కూడా ఏదైతుందో ఈ ప్రాంతం ఇవాళ పుట్టిన గంట నన్ను ఈ స్థాయికి పెంచి పూజించింది. నాకు నిజంగా గర్వకారణం చెప్పాను. ఇప్పటికి నన్ను ఏమంటారు, నిజామాబాద్ పోతే అందరూ అంటుండ్రు వీడు చేతాను కూడా చెప్పాను. పురి ఏమన్నా చేతాను తప్ప అనే నేను జగించాల వాస్తవాన్ని గర్వంగా చెప్తాను చెప్పండి. నాకేదైతుందో కరీంనగర్ పార్లమెంట్, నిజామాబాద్ పార్లమెంట్ రెండు ముందు ఉండేనే. మిత్రులు లక్ష్మణ్ గారు సాక్షి అని చెప్పండి. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నీ కరీంనగర్ మెరుగ్గా ఉంటుంది. నువ్వు కరీంనగర్కి వెళ్ళి ఏదైతే నువ్వు అభ్యర్థిగా నేను మేము ఎంపిక చేస్తున్నాం. కరీంనగర్ మొత్తం 7 నియోజకవర్గాలకు సుపరిచితం. కరీంనగర్ 7 శాసన నియోజకవర్గాలకు సుపరిచితం. నువ్వు కరీంనగర్కి 2 సార్లు కంటెస్ట్ చేసినావు. నువ్వు ఒకసారి కొసకాచి కుదిరి తప్పిపోయినావు. చివరి దాకా అందరు ఆశ్చర్య ఈడేంద్ర జీవన్ రెడ్డి ఒక నిజామాబాద్ ఒకడే పేరు వస్తుంది, ఈ పేరు ఎందుకు చెప్తలేరు. అందరికీ ఇదేంటంటే ఇదేంది. వాళ్ళకేదో చివరి దాకా వీరిని ఒత్తిడి పెట్టి వీళ్ళు ఎట్లా చేసి లొంగ తీయాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో నన్ను ఎట్లా చేసి లొంగ తీయాలి. నువ్వు పార్లమెంట్ అవకాశం కావాలంటే కరీంనగర్కి వెళ్ళి చెయ్యు. నేను చెప్పి నాకు అవకాశం లేకుండా మంచిదే చెప్పాను. నా జగిత్యాల శాతం నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం. నా జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం అని చెప్పంటున్నాను. నేను మళ్ళీ జగిత్యాల ప్రాంతానికి సేవ చేయాలని చెప్పానంటే నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గెలిస్తేనే చేయగలుగుతాను. ఏది దేశభక్తి, ఏది జాతీయవాదమే? నేను పాకిస్తాన్ మెడల్ వంచడం ఇది జాతీయవాదం కాదంటూ నేను. మన దాయాది దేశమైనట్టుగా పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏదైతుందో పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవడే? అక్కడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతుందో రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్ మెడల్ వచ్చిన ఘనత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీదని చెప్పంటున్నాను.
అలా బాబు జగ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రి అంటూ నేను ఇందిరాగాంధీ గారు ఏదైతున్నదో దేశ ప్రధాని చెప్పంటున్నా. స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు లోక్సభలో ప్రతిపక్ష నేత. అపర దుర్గాదేవిగా అభివర్ణించిన ఇందిరాగాంధీని అపర దుర్గాదేవిగా అభివర్ణించిన చెప్పంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.